పేద ప్రజల గుండె చప్పుడు నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అధికారంలో ఉన్నప్పుడే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం మహారాజకోటలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి ఎన్టీఆర్ కు జోహార్లు పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ చూసి ఇవాళ మిగిలిన పార్టీలను కూడా కాపాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అటువంటి పార్టీని రామారావు గారు స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియపరిచిన వ్యక్తి రామారావు గారు. ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు, పేదవారికి ఏ విధంగా సంక్షేమం ఇవ్వాలో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. చేత భావితరాలు కూడా ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పేదవాడికి అండగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యంతో కూడా పనిచేస్తుంది. ఈవేళ వచ్చిన పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు నుంచి ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదే వరవడితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు అవి కూడా పేదవారికి పేరుకే కానీ సంక్షేమం మరి వాళ్ళకి ఇచ్చే రూపాయలు ఇంకో మార్గం ద్వారా దోచుకుంటున్నా తప్పితే ఎక్కడ సంక్షేమం లేదు. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాళ్ళ